నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి వేదికగా అత్యంత ఘనంగా జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం. ముఖ్య అతిథిగా పాల్గొని పురాణాల యొక్క గొప్పతనాన్ని వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మన్యం జిల్లా పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. భావి భారత పౌరులు గురు గోవింద్ సింగ్ కుమారుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపు. ఋషికొండ ప్యాలెస్ స్టార్ హోటల్ గా మార్చే ప్రయత్నంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఋషికొండను కేవలం ఆదాయ వనరుగా చూడొద్దని, ఆధ్యాత్మిక కేంద్రంగా చూడాలని హితవు. విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి మొక్కలు నాటిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ బాగ్చి. పోలీసులు విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపు. స్పైడర్ మ్యాన్ వంటి సూపర్ హీరోల కంటే మన పురాణాల గురించి పిల్లలకు చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు గొప్పవాడని, బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే అర్జునుడు గొప్ప యోధుడనే విషయాలను వివరించాలని చెప్పారు. రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవరూ లేరని, రామరాజ్యం గురించి తెలపాలన్నారు. తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం మాట్లాడారు. అవతార్ సినిమా కంటే భారతం, రామాయణాలు గొప్పవని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు అన్నారు. ఎవరు మంచివాళ్లో, ఎవరు చెడ్డవాళ్లో వివరించాలని సూచించారు. దీనివల్ల పిల్లలకు మంచి చెడుల మధ్య వ్యత్యాసాలు తెలుస్తాయన్నారు. ప్రజలు పురాణాల గురించి మరిచిపోయే సమయంలో ఎన్టీఆర్ ఎన్నో పురాణ గాథలతో కూడిన సినిమాలు చేశారని గుర్తు చేశారు. వాటి ద్వారా చైతన్యం తెచ్చిన గొప్ప నాయకుడు ఆయనను కొనియాడారు. రాజకీయాల్లోనూ అదే స్థాయిలో విలువలు పాటించారన్నారు. దేశ అభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్పేయి గతంలో పునాదులు వేశారని, ఇప్పుడు ప్రధాని మోదీ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. You are having in Tirupati very, very holy place. God Balaji will bless all of us for taking this extraordinary mission forward. If you see here, I don't have any doubt. If you look back 2000 years, countries like the USA, France, England, Spain, Italy, Germany, Russia and Japan ranked far below India. 2000 years ago, India accounted for 40% of the world GDP. That was our golden age. India has always been a superpower in the knowledge economy. Though there were a period of decline, reasons are well known, all of you, because of colonial rule and also because of our economic policies. Now India is having an advantage. 1991, we started economic reforms. Mid-90s, first mover advantage by Indians for information technology. Third one, we are very happy as a windfall gain, population dividend. Nobody is having population dividend. If you see here, USA 0.8%, this is the assessment, 25-50. This time how countries are going to have population either decrease or increase. USA plus 9.8. China is going to decrease 11%. And also Germany, same thing, declining. India is only the country which is going to add 14.8% during this time. We are very, very fortunate. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సింహగిరిపై కొలువై ఉన్న శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీమతి ఎన్ సుజాత ఆదేశాల మేరకు దేవస్థాన అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆలయ పర్యవేక్షణ అధికారి కె వెంకటేశ్వరరావు స్వయంగా మంత్రికి స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి ముందుగా భక్తుల నమ్మకమైన కోరికలు తీర్చే కప్పస్తంభాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలింగనం చేసుకున్నారు. అనంతరం గర్భాలయంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, రైతాంగం బాగుండాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. దర్శనం అనంతరం ఆలయ ఆస్థాన వేద పండితులు మంత్రికి వేద మంత్రోచ్చరణలతో వేద ఆశీర్వచనం గావించారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో ఆయన ఘనంగా సత్కరించి అప్పన్న ప్రసాదాలను అందజేశారు. జ్ఞాపికగా స్వామివారి దివ్య స్వరూపంతో కూడిన పటాన్ని మంత్రికి బహుకరించారు. రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవ్వరూ లేరని, రామరాజ్యం గురించి వివరించాలని మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. వీర్బాల్ దివస్ సందర్భంగా శుక్రవారం భారత మండపం న్యూఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశ కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మన్యం జిల్లా పార్వతీపురం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, వివిధ పాఠశాల నుంచి హాజరైన విద్యార్థులు వీక్షించారు. కార్యక్రమానికి ముందుగా కలెక్టరేట్ ప్రాంగణం నుంచి మంత్రి జెండా ఊపి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ భావి భారత పౌరులైన పిల్లల సాహసంతో ముందుకు సాగాలన్నారు. గురు గోవింద్ సింగ్ కుమారుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లల్లో ధైర్య సాహసాలను వెలికితీయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. సాహసానికి నిదర్శనం మన పిల్లలే. ధైర్యం అంటే కేవలం శత్రువులతో పోరాడడం మాత్రమే కాదని, దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం కూడా సాహసమేనని వారు కొనియాడారు. 18 సంవత్సరాల లోపు మీరు అందరూ పిల్లలే. పిల్లలు ఆడుకోవడం ముఖ్యం. మీరు బాగా ఆడుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఏ కూర వండినా మనకు కనిపించదు, ఆకలే కనిపిస్తుంది. టక్కన భోజనం చేస్తాం. ఇంటికి వెళ్ళగానే ముందు ఏంటి, మేము ఆ అవతారం అయితే మాకు వెంటనే భోజనం పెడతారా? ముందు స్నానం చేస్తాం. స్నానం శుభ్రంగా చేసి కొంచెం మంచి బట్టలు వేసుకొని, మంచి అంటే కొత్తవి కాదు, ఇస్త్రీవి కాదు, ఉతికిన బట్టలు వేసుకొని వచ్చి భోజనం చేసిన తర్వాత మీరు భోజనం చేశాక టీవీ, రిమోట్ మీ దగ్గరే ఉంటుంది, ఇంకెవ్వరి దగ్గర ఉండదు. అవునా కాదు? రిమోట్ మీ దగ్గరే. ఇంకెవరు అమ్మ అడిగినా ఎవరు, నాన్న అడిగినా ఎవరు, ఇంకెవ్వరు అడిగినా ఎవరు. కానీ అప్పుడు మేము భోజనం చేసిన తర్వాత అయితే ఒక 2 నిమిషాలు కూర్చొని మాట్లాడడం, లేదా వెంటనే పడుకోవడం. అంత ఆడితే పడుకోకపోతే ఇంకేం చేస్తారు? కమిషనరేట్ పరిధిలో జరిగిన చోరీలలో గత నెలలో 53 కేసులను ఛేదించినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాక్షి తెలిపారు. నగరంలో పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో రికవరీ మేళా జరిగింది. ఈ మేళాలో పలు చోరీ కేసులకు సంబంధించిన చోరీ సొత్తును, నగదును బాధితులకు నగర పోలీస్ కమిషనర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 355.24 గ్రాముల బంగారాన్ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ బంగారాన్ని బాధితులకు అప్పగించినట్లు తెలియజేశారు. అదేవిధంగా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 2,26,320 రూపాయల నగదును బాధితులకు అందజేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి తెలిపారు. చోరీలు జరగకుండా పోలీసు నిఘాను ముమ్మరం చేశామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో తమ సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నత అధికారులు, బాధితులు పాల్గొన్నారు. పట్నం సిటీ పోలీస్ క్రైమ్ వింగ్ కి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పోయిన నెలలో జరిగిన కేసెస్ అని చూసి తర్వాత 53 మేము డిటెక్ట్ చేసాము. 65 అఫెండర్స్ ని పట్టుకున్నాము. బంగారం 355.24 గ్రాములు, వెండి 2,164.42 గ్రాములు, క్యాష్ 2,26,320 రూపాయలు, మోటార్ సైకిల్ 5, మొబైల్ ఫోన్ 509, కెమెరా లెన్స్తో కూడిన కెమెరా 2 ల్యాప్టాప్, 27 ఆవులు, టోటల్ 1,97,550 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ రికార్డ్ చేయడం జరిగింది.
మత్స్యకారులు గంగమ్మ జాతరను విశాఖ సాగర తీరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మత్స్యకార మహిళలు సాగర జలాల్లో పసుపు నీళ్లు వదిలి కుంకుమ పుష్పాలతో గంగమ్మ తల్లి చల్లగా చూడాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సునామీ లాంటి పెనుముప్పు రాకుండా కాపాడు గంగమ్మ తల్లి అంటూ మత్స్యకార మహిళలు పూజలు గావించారు. సునామీ సంభవించి 21 ఏళ్లు అయిన సందర్భంగా గంగమ్మ తల్లి జాతరను మత్స్యకారులు నిర్వహించారు. సునామీ సంభవించిన నాటి నుంచి ప్రతి ఏటా గంగమ్మ తల్లికి మత్స్యకారులు పూజలు చేస్తున్నారు. జాలారిపేటలో మత్స్యకారుల మహిళలు నెత్తిన పసుపు జలాలు, కుంకుమ పుష్పాలు, మేళతాళాల నడుమ ఊరేగింపుగా సాగర తీరానికి చేరుకున్నారు. సాగర జలాల్లో తమ వెంట తెచ్చిన పసుపు జలాలు, కుంకుమ పుష్పాలతో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు మాట్లాడుతూ సునామీ సంభవించిన నాటి నుంచి ప్రతి ఏటా గంగమ్మ తల్లి జాతర నిర్వహిస్తున్నామన్నారు. గంగమ్మ తమ ఉగ్రరూపం చూపించకుండా తమపై కరుణ చూపించాలని కోరుతూ ఈ జాతర నిర్వహిస్తున్నామని తెలిపారు. 2004 డిసెంబరు 26వ తేదీన సడన్గా మనకు సునామీ వచ్చింది. దేశవ్యాప్తంగా తీర ప్రాంతంలో ఉండేటటువంటి అనేక గ్రామాలు మునిగిపోవడం, ఆస్తులు కోల్పోవడం అనేటటువంటి జరిగింది. సో అటువంటి సునామీ మళ్ళీ రాకూడదనేటటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా అప్పటి నుంచి డిసెంబరు 26వ తేదీన గంగమ్మ తల్లికి పూజలు చేయడం జరుగుతుంది. ఈరోజు పెదజాలారిపేట గ్రామంలో, ఇది చాలా పెద్ద గ్రామం జిల్లాలో, ఇక్కడ ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా ఈ పండగ అనేటటువంటిది చేసి గంగమ్మ తల్లికి పూజ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి ఇంటి నుంచి కూడాను ఒక కలశాన్ని తీసుకొచ్చి పళ్ళు, పువ్వులు సామాగ్రితో వాళ్ళు పాలు వంటి సామాగ్రితో పూజ చేయడం అనేటటువంటి గంగమ్మ తల్లికి పూజ చేయడం జరుగుతుంది. 2004లో ఈ యొక్క సునామీ వచ్చింది. వస్తున్నప్పటి కాడి నుంచి ఈ విశాఖ జిల్లాలోనూ మొట్టమొదటిసారి పూజలు అనేది ఈ పెద్దాలపేట జరుపుతున్నాము. అది సునామీ వచ్చిన తర్వాత ఈ అమ్మ గంగమ్మ తల్లికి ఒక్కొక్క గుడి నివసించాము. ఆ నివసించిన ప్రతి సంవత్సరము డిసెంబర్ 26వ తారీఖుని ఇప్పటికీ 20 సంవత్సరాలు, కరెక్ట్గా 20 సంవత్సరాలు అవుతుంది. 21 నడుస్తుంది. ఇప్పటికే ఈ 21 సంవత్సరం నుంచి మత్స్యకార గ్రామాలకి ఈ హుదూద్ తుఫాన్ అనేది 2004 డిసెంబర్ 26న రావడం. దానికి ముందు అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో మా ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఒక రోజు ముందే ప్రజలను అలర్ట్ చేయడం వల్ల చాలామంది ప్రాణ నష్టం పోయింది. కానీ ఆస్తి నష్టం ఎలా జరిగిందంటే ఒడ్డుకు తెచ్చుకున్నాం. అయినా మా ఊర్లో ఉండే గ్రామాలందరి చల్లని దీవెనలతో ఒక్కొక్క పడవ మీద ఎక్కిపోవడం వల్ల ఆస్తి నష్టం కొంతవరకు జరిగింది. అయినా సరే ప్రతి మత్స్యకారుడికి న్యాయం జరిగింది. కుటుంబాలు రేకులు ఇరిగిపోయినా, కమ్మలు పాడైపోయిన వాటన్నిటికీ అందింది. అప్పటి నుండి గ్రామ ప్రజల డబ్బులతో 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీ గంగాదేవి అమ్మవారిని నియమించడం జరిగింది. ప్రజల కోసం నిరంతరం వారి సమస్యల పరిష్కారానికి పోరాడేది తమ పార్టీయేనని సిపిఐ రాష్ట్ర నేత జేవి సత్యనారాయణమూర్తి తెలిపారు. సిపిఐ శతవసంతాల వేడుక సందర్భంగా ప్రజా ప్రదర్శన స్ఫూర్తి సభ జరిగింది. సరస్వతి పార్కు నుంచి ప్రారంభమైన ప్రజా ప్రదర్శన డాబా గార్డెన్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు చేరుకుంది. అనంతరం జరిగిన సభలో సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తమ పార్టీ జరిపిన పోరాటం ఫలితంగా ఎన్నో చట్టాలు వచ్చాయన్నారు. జాతీయ ఉపాధి హామీ, సమాచార ఆహార భద్రత, అటవీ హక్కుల చట్టాలు లాంటివి రావడానికి తమ పార్టీయే కారణమని చెప్పారు. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాలను రద్దు చేయించిన ఘనత తమ పార్టీదేనని తెలిపారు. సిపిఐ పార్టీ నిత్యం ప్రజల పక్షాన ఉండి వారి సంక్షేమం కోసం సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతుందని సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ విశాఖ జిల్లా సమితి నాయకులు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశంలో ఏర్పడి ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బ్రిటిష్ ఇండియా కాలంలోనే పురుటి నొప్పులతోనే స్వతంత్ర ఉద్యమంలోని భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించడం అనేది జరిగింది. ఇది ప్రకటన చేసిన వెంటనే ఇలాగ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని చెప్పని 1925 డిసెంబర్ 26వ తారీఖున ప్రకటన చేసిన వెంటనే ఈ పార్టీని ఆనాటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత మరొకసారి రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తే, ఇది పెట్టుబడిదారుల మధ్యన యుద్ధం, ఇది ప్రజలకు ఉపయోగమేం లేదు, ఈ యుద్ధానికి మన యుద్ధంలో భాగస్వాములకు కావాల్సిన అవసరం లేదని చెప్పని ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటన చేస్తే రెండోసారి నిషేధానికి గురైంది. స్వతంత్ర అనంతరం కూడా ఈ దేశంలోని వివిధ
సంస్థానాలకు కూడా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మీ ఇష్టం, మీరు స్వతంత్రంగా ఉండొచ్చు, లేకపోతే భారతదేశంలో విలీనం కావడమా కాకపోవడం అన్నది మీ ఇష్టం అని చెప్పని. కూటమి పాలనలో మహిళలకు రక్షణ శూన్యమని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బాధితురాలిని నిందితులు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గానికి పాల్పడిందని మండిపడ్డారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ వేధింపుల కేసులో బాధితురాలిని అరెస్టు చేయడం ప్రభుత్వ బరితెగింపుకు నిదర్శనమని, ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట అన్నారు. తనకు అన్యాయం జరిగిందని ఒంటరి మహిళ పోలీసులను ఆశ్రయిస్తే వారు మాత్రం మంత్రి సంధ్యారాణి డైరెక్షన్లో విచారణ చేయడం ముమ్మాటికి అధికార దుర్వినియోగం అన్నారు. మంత్రి సంధ్యారాణి వ్యవహారంతో కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదన్న విషయం స్పష్టమైందన్నారు. ఇక మహిళలను వేధిస్తే ఇదే ఆఖరి రోజన్న సీఎం చంద్రబాబు, మహిళలపై చేయి వేస్తే తాట తీస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కేబినెట్ సహచార మంత్రి పిఏ వేధిస్తే ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఇప్పటికైనా బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపి నిందితుడితో పాటు అతను సహకరించిన పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా, దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది. నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం, ఎంత సిగ్గు చేయటం అర్థం చేసుకోవచ్చు. అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఈ కేసు. ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండేవాళ్ళు బాధితులకు అండగా నిలబడతారు, నిందితుల్ని శిక్షిస్తారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్. బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట, దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు. నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సభ్య సమాజంలో. చూస్తే అతను సాక్షాత్తు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ. ఆవిడ ఒక మహిళ, అలాగే శ్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి. అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏని వెనకోసుకొస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? పోలీసులు విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలో కూడా భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అని భావించి ఉన్నంతలో తోటివారికి సహాయం చేయాలని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాక్షి అన్నారు. శుక్రవారం 2 టౌన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ స్టేషన్లు సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ 1 మణికంఠ చందోలు, ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కె లక్ష్మణమూర్తి, ఇన్ఛార్జ్ క్రైమ్ ఏసీపీ అన్నపు నరసింహమూర్తి, 2 టౌన్ సీఐ వివిసిఎం ఎర్రం నాయుడు, ఈస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐ సిహెచ్ రాజులు నాయుడు, సిసిఎస్ సిఐ కోరాడ రామారావు, ఇతర అధికారులు పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ పూర్ణకుంభంతో పోలీస్ కమిషనర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి మొక్కలను నాటారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు నిబద్ధతతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాల్లో పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, నిరుపేదలకు పండ్లు, ఫలాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కందుల నాగరాజు, బీశెట్టి వసంతలక్ష్మి, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొచ్చా రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం, మరోవైపు బకెట్స్, మాగ్స్, బ్లాంకెట్స్, పండ్లు పంపిణీ ఉచితంగా అది ఏర్పాటు చేయడం, ఒకవైపు బ్లైండ్ పర్సన్స్కి, మరోవైపు షెల్టర్ హోమ్లో ఉన్న వృద్ధులకు, మరోవైపు విద్యార్థులకు, స్టూడెంట్స్కి, మరోవైపు సమాజంలో వెనకపడి ఉన్న వ్యక్తులకు. సో ఇది చలికాలం కాబట్టి బ్లాంకెట్, తర్వాత బాకెట్స్, మాగ్స్, విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్స్ ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేస్తారండి. ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేస్తారంటే వాళ్ళకు తెలుసు మానవ సేవే మాధవ సేవ. ఆ మాట గుర్తు పెట్టుకుంటూ ఇలాగే వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారండి. మన డీసీపీ 1 గాడి ఆధ్వర్యంలో, ఏసీపీ గాడి ఆధ్వర్యంలో, సిఐ 2 టౌన్ గాడి ఆధ్వర్యంలో కూడా
ఇది జరుగుతుంది. ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టిన ప్రతి వ్యక్తికి పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన వైజాగ్ నగరంలో ప్రతి చోట ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం ఎంతైనా అవసరం. నగరంలో వారం రోజుల పాటు శ్రామిక ఉత్సవం నిర్వహించనున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు తెలిపారు. ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన మీడియా సమావేశంలో ఉత్సవ్ ఉపాధ్యక్షులు కె మురళి, కన్వీనర్ కె రమాప్రభుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ఈ ఉత్సవం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఈ నెల 27న ప్రారంభిస్తారని తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ వరకు జరిగే ఈ శ్రామిక ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాజరవుతున్నారని తెలిపారు. ఉత్సవంలో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, 12 రకాల వైజ్ఞానిక ఎగ్జిబిషన్లు, సాహిత్య సదస్సులు, కార్టూన్ ప్రదర్శనలు, షార్ట్ ఫిలిమ్స్, 1,00,000కు పైగా పుస్తకాలు, ఫోటో ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. ఈ ఉత్సవంలో ప్రముఖ గాయకులు గోరేటి వెంకన్న, డాక్టర్ సుద్దాల అశోకతేజ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ప్రముఖ నటి రోహిణి, నటులు మాదాల రవి, సినీ దర్శకులు బాబీ, సత్యారెడ్డి, రాజ్ మురుగన్ ఇలా ఎందరో ప్రముఖులు పాల్గొంటారని తెలియజేశారు. ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు కూడా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రమ యొక్క ప్రాధాన్యతను ప్రజలు మరింత దగ్గరగా తీసుకెళ్లేదానికి ఈ సాంస్కృతిక ఉత్సవాలు అనేటువంటిది ఇక్కడ శ్రామిక ఉత్సవ్ అనేటువంటి పేరుతో జరుగుతుంది. ది స్పిరిట్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ అని, వర్కింగ్ క్లాస్ ఇది ప్రధానమైనటువంటి కేంద్రం ఆంధ్ర రాష్ట్రంలోనే, అట్లాగే భారతదేశంలో ప్రధానమైన పారిశ్రామిక కేంద్రాలు విశాఖపట్నం ఒకటి. అందుకని ఈ శ్రామిక ఉత్సవంలో శ్రమ యొక్క ప్రాధాన్యత గురించి వివరించేటువంటి అనేక కార్యక్రమాలు అనేటువంటిది 7 రోజులు కూడా ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కేవలం ఎంటర్టైన్మెంట్కే కాదు. రేపు ప్రకాష్ రాజ్ గారు ఆయన సినీ నటులైనా, సినీ నటుల కంటే కూడా ఆయన అభ్యుదయ భావాలు కలిగినటువంటి సినీ నటులు. అందుకని ప్రకాష్ రాజ్ గారితో రేపు ప్రారంభ కార్యక్రమాలు అనేది ఉంటాయి. విశాఖలో హైదరాబాద్ రవీంద్ర భారతి లాంటి సాంస్కృతిక వేదికను అందుబాటులోకి తీసుకువస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో గురువారం రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాటక రంగంలో విశేష కృషి చేసిన బాగాది అప్పలనాయుడు, బొట్టా వేణుగోపాలరావు, నక్కా పట్టాభి రామారావు, కె మంగాదేవులకు జీవిత సాఫల్య పురస్కారాలు ఇవ్వడం కళామ తల్లిని సన్మానించుకోవడమేనని పేర్కొన్నారు. నాటక రంగానికి పునరుజ్జీవనం కోసం 10 ఏళ్లుగా రైటర్స్ అకాడమీ చైర్మన్, లీడర్ సంపాదకుడు పివి రమణమూర్తి చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కన్యాశుల్కం నాటకం చూడడానికి వచ్చిన వారితో కళాభారతి ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి మనుములు సాంస్కృతిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పైడా కృష్ణప్రసాద్, దాడి రత్నాకర్లు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, సన్ స్కూల్ ఎండి జాస్తి శ్రీకాంత్, బసవరాజు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. నేను కూడా ఆ నాటకం చూద్దామని. అయితే ఇంత చక్కటి కార్యక్రమం, ఇంతమంది కళాకారులకి పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఆర్గనైజ్ చేసిన రమణమూర్తి గారికి, వాళ్ళ టీంకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, విశాఖపట్నం అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, ఒక హ్యాపెనింగ్ ప్లేస్గా మనకి ఈరోజు గుర్తింపు ఉంది. అయితే అటువంటి విశాఖపట్నంలో ఈ కల్చరల్ సైడు ఏదైనా మనకు అప్పుడప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అవుతున్నాయంటే దానికి ప్రధానంగా రమణమూర్తి గారు కానీ, లేదా మా విక్రమ్ గౌడ్ కానీ, లేదా కొంతమంది వాళ్ళ యొక్క చొరవ, వాళ్ళ యొక్క కృషితోనే జరుగుతూ ఉన్నాయి. నేను ఈ మధ్య రమణమూర్తి గారిని కలిసినప్పుడు 1-2 సార్లు డిస్కషన్లో చెప్పాను. నాకు కూడా నేను కళాకారుడినో లేదా అటువంటిది రైటర్నో కాదు, కానీ నాకు బాగా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది. తప్పకుండా మనం దీన్ని ఎంకరేజ్ చేద్దాం. మీరు చేసే కార్యక్రమాల్లో నేను కూడా అసోసియేట్ అవుతాను. దానికి కొంచెం రెగ్యులర్గా దాన్ని ఏదన్నా మనం షెడ్యూల్ చేద్దామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు, ఇందాక రమణమూర్తి గారు మాట్లాడుతూ చెప్పారు, ఈరోజు రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో కళాకారులందరికీ సన్మానం చేయటం నిజంగా చాలా గొప్ప విషయం. ఇలాంటి కళాకారులని వారి కళాకారులకు కావాల్సింది ఏంటంటే వారి యొక్క ప్రదర్శన ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల చప్పట్లు, ప్రేక్షకుల ఆదరణ ఇవే కావాలి. అలాగే వారికి కావాల్సిన గుర్తింపుని కూడా రమణమూర్తి గారు ప్రతి సంవత్సరం వారి అమ్మగారి జయంతిలో అందరినీ చేయటం అన్నది నిజంగా చాలా మంచి
పరిణామం. అంతేకాకుండా వారి పిల్లలకి కూడా కళాకారులకి మనవల్ని కూడా కళాకారులకి తయారు చేయటం నిజంగా చాలా గొప్ప విషయం. వారి చేత కూడా ఇచ్చిన ప్రదర్శన ఆహుతులందరినీ కూడా ఆకట్టుకున్నది. కళలకి నిలయం విశాఖ ఉమ్మడి జిల్లా. ఇటువంటి కళల్ని ప్రోత్సహిస్తూ కళలను కూడా అభిమానించేటువంటి అతి ఎక్కువ కళాభిమానులు కూడా ఉండేటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర జిల్లా. ఇందులో ప్రధానంగా నాటికలు అనేటువంటివి ఆనాటి నుంచి అనాదిగా వస్తున్నటువంటి ప్రతిబింబం. అంటే సమాజం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది నిజంగా ప్రతిబింబించేది నాటకాలు. ఈ నాటక రంగం నుంచే సినిమా రంగానికి కూడా వెళ్ళినటువంటి ప్రతిభావంతులు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈనాటికి కూడా నాటక రంగాన్ని ఇంకా ఈ కళలను పోషిస్తూ ఆదరిస్తూ ఇవాళ రైటర్స్ అకాడమీ తరఫున వివి రమణమూర్తి గారు అనేక కార్యక్రమాలని అనకాపల్లి జాజీ క్లబ్ ఆవరణలో ఉభయ తెలుగు రాష్ట్ర నాటక పోటీలను నిర్వహిస్తామని క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా జాజీ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లబ్ అధ్యక్షులు బిఎస్ఎన్కే జోగినాయుడు మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పోటీలను ఈ నెల 28, 29, 30వ తారీఖు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ పాల్గొంటారని మీడియాకు వెల్లడించారు. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమై రోజుకి 2 నాటకాలను ప్రదర్శిస్తామని అన్నారు. స్థానిక ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల ఆహ్వానం నాటిక పోటీలు తేదీ 28, 29, 30 3 తేదీల్లో కూడా ఈ జాజీ క్లబ్ ఆవరణలోనే ఆహ్వానం నాటిక పోటీలు. ప్రతిరోజు 2 నాటికలు ఉంటాయండి. ప్రారంభకులుగా అనకాపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు, అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ గారు బుద్ధ నాగజగదీష్ గారు 28వ తారీఖున వస్తారు. 29ని గౌరవనీయులు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు విచ్చేస్తున్నారు. అలాగే ఆఖరి రోజు బహుమతి ప్రదానం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్ర గారు, అలాగే గౌరవ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ గారు ఏంటి మల్ల సురేంద్ర గారు మరియు మిగతా అతిథులు వస్తున్నారు. ఇది చాలా ప్రతిష్టాకరంగా నాటికలు అయితే నిర్వహిస్తున్నాం. ఎందుకంటే 90 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి జాజీ క్లబ్లో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ నాటిక పోటీలు పెడుతున్నాం. ఈ నాటిక పోటీలకు కన్వీనర్గా మాజీ కౌన్సిలర్ మా క్లబ్ సభ్యులు కేఎం నాయుడు గారు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. విశాఖలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ను కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూడొద్దని ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ ఉత్తర శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్కే బీచ్లో పార్టీ కార్యాలయంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రుషికొండకు ఎంతో చరిత్ర ఉందన్నారు. ఇక్కడ ఋషులు పూర్వం తపస్సు చేసేవారని కూడా ఇప్పటికీ చెబుతుంటారన్నారు. అటువంటి రుషికొండను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బోడిగుండు చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు. వారి సంగతిని పక్కన పెడితే ఇప్పుడు మంత్రులు సబ్ కమిటీ రకరకాల ప్రతిపాదనలు తయారు చేస్తున్నారని చెప్పారు. రుషికొండ ప్యాలెస్ను స్టార్ హోటల్స్ కేటాయించిన సామాన్యులకు దూరం చేయవద్దన్నారు. విశాఖ అంటే సాఫ్ట్వేర్ పెట్టుబడులు మాత్రమే కాదని రుషికొండను ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ రుషికొండను సందర్శించే విధంగా వినియోగించుకుంటే బాగుంటుందన్నారు. ఈ విషయంలో స్థానిక శాసనసభ్యులు, ఎంపీ అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అది రుషికొండ ప్యాలెస్ ఇది వరకు ప్రతి సామాన్యుడికి కూడా, అంటే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులకి అది చాలా అద్భుతమైన అవకాశం కింద ఉండేది. అంటే కామన్గా వెళ్ళి అక్కడ ఏదో ఒక 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి అక్కడ టీ తాగి సముద్రపు అందాలని అవన్నీ కూడా చూసేదానికి అవకాశం ఉండిన పరిస్థితి నుంచి ఈరోజు ఎవ్వరూ కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషను అక్కడికి ఏర్పడింది. ఇవాళ నేను పేపర్స్లో చూశాను, ప్రస్తుత ప్రభుత్వము మంత్రుల కమిటీ వేయడం జరిగిందని, మంత్రుల కమిటీ వేశారు. వారు అధ్యయనం చేసి అదేదో హోటల్స్కి, బడా హోటల్స్ అంటే నోవోటెల్ లేకపోతే ఇంకా లీలా ప్యాలెస్ అటువంటి బడా హోటల్స్కి ఇచ్చి సామాన్యుడిని దూరం చేయటం అనేది నా యొక్క వ్యక్తిగతంగా అది ఎందుకో నాకు రుచించలేదు.
పార్వతీపురంలో ప్రధాన వ్యాపార కేంద్రాల్లో లీగల్ మెట్రాలజీ తూనికలు మరియు కొలతల శాఖ అధికారులు మెడుపుదాటలు నిర్వహించారు. మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వారి ఆదేశాల మేరకు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల అసిస్టెంట్ కంట్రోలర్ పివి రంగారెడ్డి నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. పార్వతీపురం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వద్ద ఉన్న చేపల మార్కెట్, పెద్ద బజార్లో చికెన్, మటన్, చేపల దుకాణాలు మరియు కిరాణా షాపుల్లో అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన ఉల్లంఘనలు, ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ఖాతాలపై మోసానికి సంబంధించి 8 కేసులు నమోదు చేయడం జరిగింది. నిర్ణీత కాల పరిమితిలో ఖాతాలకు ప్రభుత్వ ముద్రలు వేయించినందున 6 కేసులు నమోదయ్యాయి. అలాగే ప్యాకెట్లపై తయారీదారు పేరు, చిరునామా, ధర, తయారీ తేదీ వంటి వివరాలు లేనందుకు 5 కేసులు నమోదు. ఒకే రోజు వివిధ ఉల్లంఘనలపై మొత్తం 19 కేసులు నమోదు చేశారు. వినియోగదారులను తూనికలు, కొలతల్లో మోసం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వ్యాపారస్తులు తూనికలు, కొలతల్లో తేడా లేకుండా సరుకులు విక్రయించాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుపతి వేదికగా అత్యంత ఘనంగా జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం ముఖ్య అతిథిగా పాల్గొని పురాణాల యొక్క గొప్పతనాన్ని వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మన్యం జిల్లా పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి భావి భారత పౌరులు గురు గోవింద్ సింగ్ కుమారుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపు. ఋషికొండ ప్యాలెస్ స్టార్ హోటల్ గా మార్చే ప్రయత్నంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఋషికొండను కేవలం ఆదాయ వనరుగా చూడొద్దని, ఆధ్యాత్మిక కేంద్రంగా చూడాలని హితవు. విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి మొక్కలు నాటిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ బాగ్చి పోలీసులు విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపు.